ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరియు భారతదేశ యువతపై మద్యం మాదక ద్రవ్యాల ప్రభావం అధికంగా ఉండడం వల్ల వారు శారీరకంగా మానసికంగా వినాశనం అవుతున్నారు. ఈరోజు యాంటీ డ్రగ్స్ డే ప్రతి సంవత్సరము జూన్ 26వ తేదీన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని ఇంటర్నేషనల్ డే ఆఫ్ అగెనిస్ట్ డ్రగ్స్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ యాంటీ డ్రగ్స్ డేగా జరుపుకుంటారు. డ్రగ్స్ లేని సమాజాన్ని నిర్మించడం మరియు వాటి వల్ల కలిగే పరిణామాలు అక్రమ రవాణాపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ అంతర్జాతీయ దినోత్సవానికి సంబంధించిన పూర్తి చరిత్ర మరియు దాని యొక్క ప్రారంభం మరియు ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించడానికి యుఎన్ఓ 1987లో ఈ దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది. దాని యొక్క లక్ష్యం డ్రగ్స్ నుంచి బానిసత్వాన్ని, మంచి సమాజాన్ని, ముఖ్యంగా యువత భవిష్యత్తును ఎలా నాశనం అవుతుందో చేస్తుందో తెలియజేయడం, వాటి నివారణ చర్యలు చేపట్టడం మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పోలీస్ శాఖ, ప్రభుత్వ విద్యా సంస్థలు ఆధ్వర్యంలో అవగాహన మరియు స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో అవగాహన కల్పించడం మరియు నల్లమందు, గంజాయి, కొకైన్, హెరాయిన్ వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడటం వల్ల శారీరక మానసికంగా ఆరోగ్యం దెబ్బతింటుంది. సామాజిక నష్టం, మత్తుకు బానిసైన వారిలో ప్రవర్తన తీసుకురావడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. కుటుంబాలు విచ్ఛిన్నం కావడం మరియు నేరాల సంఖ్య పెరగడానికి కారణమవుతున్నది. యువతపై దీని యొక్క ప్రభావం ఎక్కువ అవుతున్నది. సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల మరియు ఒత్తిడిని తట్టుకోలేకపోవడం వల్ల యువత చెడు మార్గాలకు అలవాటు పడుతున్నారు. కాబట్టి ఈ సందర్భంగా ఏపీబీహెచ్ఏ ఆంధ్రప్రదేశ్ వాలంటరీ హెల్త్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ వారి ఆధ్వర్యంలో మరియు జిల్లాలోని ఈగిల్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో, వారి ఆధ్వర్యంలో మరియు నంద్యాలలోని ఇతర జిల్లాల్లోని స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.